ఓం దేహభ్రాంతితో బంధు ప్రీతితో ఏడుస్తున్న అర్జునుణ్ణి దేహభ్రాంతిని దాటించడానికి శ్రీకృష్ణుడు ఎంత స్పష్టంగా చెబుతూ ఎంత లాజికల్గా చెప్తున్నాడో చూడండి. శాశ్వతమైనది కాబట్టి ఆత్మ కోసమైనా ఏడవక్కర్లేదు, అశాశ్వతమైనది కాబట్టి దేహం కోసమైనా ఏడవక్కర్లేదు. వెరసి నీవు ఏడవనక్కర్లేదు, ఆత్మస్వరూపుడవు నీవు అని చెప్తూ అధచైనం నిత్యజాతం నిత్యవా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నెపం శోచితుమర్హసి. అంటే ఒకవేళ నీవి ఆత్మను శరీరం వల్లనే ఎప్పుడు పుడుతూ పోతూ ఉండేదానిగా భావిస్తావేమో, అప్పుడైనా నువ్వు దీని గురించి ఏడవలసిందేమీ లేదు కదా. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టింది గిట్టక తప్పదు, చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు. తప్పించశక్యం కానీ చావు పుట్టుకల గురించి నువ్వేడవడం అనవసరం కదా. అనవసరమైన పని చేయడం ఎందుకు?